నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరంని సందర్శించడానికి వెళ్తున్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. సో దీన్ని అంటే సందర్శించిన తర్వాత తీసుకునేవి ఏమన్నా కొత్తవి ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నాయా? కొత్త నిర్ణయాలు అలా ఏమన్నా? దేనికి వెళ్తున్నట్టేనా ముఖ్యమంత్రి గారు దేనికి వెళ్తున్నారు? నాకు తెలిసి పోలవరాన్ని నేను సూపరాన్వేషణ చేసుకుంటాను, నేను కంప్లీట్ చేసుకుంటాను అన్నది గత కూటమి ప్రభుత్వం అయిపోయింది. దట్ ఈస్ ముగిసిన అధ్యాయం. తర్వాత రివర్స్ టెండరింగ్, తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టువర్డ్స్ పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది. అది మళ్ళీ సడన్గా స్టేట్ గవర్నమెంట్కి ఈయనేమి లాస్ట్ టైం 14 to 19 మధ్యలో తీసుకున్న ప్రామిసెస్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్లో ఏం తీసుకోలే కదా. అంటే కూటమి గవర్నమెంట్లో ఉన్నామంటే దట్ మీన్స్ ఈజ్ ఓనర్ ఆఫ్ ఇట్ అన్నది కాదు కదా. నాకు తెలిసి అది బహుళాద్ర సాధక ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో మనకి ఇచ్చిన హామీ, అది పూర్తి చేయవలసిన తక్షణ కర్తవ్యం, బాధ్యత కేంద్ర ప్రభుత్వం. విదేశీ నిపుణుల బృందం వచ్చి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకెళ్ళిపోయింది. ఆ చెత్త చెదారం మీద ఇప్పటికీ దాని మీద ఒక ప్రాథమిక అవలంబన కానా లేదు. ఏం చేసి మనకి కార్యాచరణ రూపుదిద్దుతారో చెప్పట్లేదు. ఈయన దేనికి వెళ్ళి చూసి వస్తాను, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి చూసి వస్తే శభాష్, నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇప్పటికీ వెళ్ళారు, దాన్ని కన్స్ట్రక్షన్ 70% అయింది. జగన్మోహన్ రెడ్డి 72% ఆగమ్మా, 72% అయ్యిందని క్లెయిమ్ చేసిన దగ్గర డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. స్పిల్వే కన్స్ట్రక్షన్ అంటే నదీ పరివాహక ప్రాంతంలో నది ప్రవాహాన్ని మళ్లించి డయాఫ్రామ్ వాల్ నిర్మించడం అది సాధారణం. స్పిల్వే కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టడం వల్ల మొత్తం ఎత్తుకుపోయింది. ఇది ప్రజలు గ్రహించాలా? ఇప్పుడు మళ్ళీ ఆయనతో కాంది మళ్ళీ ఆయనతో అవుతుందన్న భ్రమలో ఆయన వెళ్తే ఏం చేయాలది? నాకు కేంద్ర ప్రభుత్వం పోలవరం రివర్ బోర్డు ఉంది. పోలవరం రివర్ బోర్డు ఆధ్వర్యంలో దాని పర్యవేక్షణ దానికి జరుగుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అది కంప్లీట్ అయితే అవుతుంది. అందుకని స్టేట్ గవర్నమెంట్లో అంటే కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్టేట్ ప్రాజెక్ట్. ఆయన వెళ్ళి చూసినట్టు అర్థం ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి ఈయన ఎందుకు సూపర్విజన్? పోనీ ఇల్లు గదమాయించి ఢిల్లీ వెళ్ళి జలవనరుల శాఖ మనతో కూర్చుని బాబు అది అర్జెంట్గా కంప్లీట్ చేయి, నా టెన్యూర్లో కంప్లీట్ అయితేనే నేను నీకు మద్దతు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం, ఇలాంటివి చెప్పారు. ఇటు వినసొంపగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 1% కూడా దాన్ని ముట్టుకోలేదు, చేయలేదు. అందుకే ఇప్పుడు ఇలా అబద్ధాలు లేకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఈ రోజు ఎందుకు విదేశీ నిపుణులు చేపట్టారు? ఆ డయాఫ్రమ్ వాళ్ళు రిఫర్ చేయడమే కదా గత ప్రభుత్వం చేస్తుంది. 72% వీళ్ళు కంప్లీట్ చేసిందంతా ఆ చెత్త చెదారం అగాధాలన్నీ పూడ్చుకోపోయి తెల్లారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి. పని పురోగతి ఎక్కడ కనబడుతుంది? కట్టిన బ్రిడ్జికి పునాది పోయింది, పునాది నిర్మించుకుంటూ కూర్చోండి ఆయన రీఇన్స్టెంట్ చేసుకుంటూ. మేము 72% కట్టాం, 72, 73, 74 అంటే మొత్తం అన్నమయ్య డ్యాంలో కొట్టుకుపోయి ఉంది. ఇప్పుడు అభియోగాలు మోపడం చాలా సులువు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, నిజమే. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అన్నమయ్య డ్యామ్ నిర్మించింది జగన్మోహన్ రెడ్డి కాదు చెప్తున్నాను. అంటే వీళ్ళు చేతులు దులుపుకుని పోతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోవడానికి ఏంటంటే గ్రీజ్ రాకపోవడం వల్ల ఆ గేట్లు ఎత్తినప్పుడు ఒకటే గేట్ ఓపెన్ అవ్వడం వల్ల అది జరిగింది సార్. సో దానికి దీనికి సంబంధం ఏమంటారు? నేను అంటుంది అదేనమ్మా, ప్రాజెక్ట్ మెయింటెనెన్సెస్కి ప్రతి ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వీళ్ళందరూ ఏడు చేస్తున్నారు. గ్రీజ్ పెడతానంటే ఆపటి గ్రీజ్కి డబ్బులు ఇవ్వని ప్రభుత్వం అది 2,70,000 కోట్ల పైచీలు ఇచ్చేసింది. మరి ఆపడడానికి ఈ ప్రభుత్వం రాగానే కదా తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే కొత్త గేట్లు తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా విజయవాడ గేట్ కొట్టుకుపోతే మళ్ళీ కొత్త గేట్ పునఃప్రతిష్ఠించారు. ప్రకాశం బ్యారేజ్ది మొదట సుజనా చౌదరి రెడ్డి చెప్పాడు, ఈ బ్యారేజే కొట్టుకుపోద్ది ఇవాళ. మర్చిపోయావా నేను ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో? అరే వీళ్ళైతే అబ్బబ్బా ప్రవచనాల్లో శాగంటి గారి ప్రవచనాల్లో వినాలి, మిగిలిన రేట్ చేసినా తప్పే. పోలవరం నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అది కంప్లీట్ అయితే సంతోషం. అవ్వనివ్వకుండా వీళ్ళ మధ్యలో పోటుగల్లోకి వెళ్ళి మా బొమ్మ వేసుకుంటాం, మీ బొమ్మ ఎప్పుడో అంజయ్ గారు వేసిన పునాది అది ఎప్పటికి దిక్కులే. అంజయ్ గారు వేసిన పునాది మరి ఎవరైనా క్లెయిమ్ చేస్తేనే మాడతాను వెళ్తాను. అంజయ్ గారు శంకుస్థాపన రాసి పోలవరం కడతామని కాంగ్రెస్ కాళ్ళ నుంచి పడి తెప్పలు పడితే ఈరోజు అది కూడా విభజన హామీలో ఇచ్చిన వరం, దానికి దిక్కులే 12 ఏళ్ళు అవుతుంది దగ్గర. మనం వెర్రివేదనలు చేసి ఆ బీజేపీ వాళ్ళు కోతాట ఆడిస్తున్నారు మనని. వాళ్ళు ఏటి చేయరు రాష్ట్రానికి. ఎంతసేపు తెలుగుదేశం నిద్రలేపితే జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటాను, జగన్మోహన్ రెడ్డి నిద్రలేపితే తెలుగుదేశం తిట్టుకుంటూ కాలక్షేపం. ఇక్కడ వాళ్ళ గల్ల పట్టుకున్నాడు వాడు లేడు ఇక్కడ. ఎందుకు మరి భయపడుతున్నారు అడగడానికి? భయం కాదు, వాళ్ళతో ఏం కాదు. జగన్మోహన్ రెడ్డిలాగా వదిలేయడం నేర్చుకోవాలి. పక్కన ఆడుకుంటారు మీరని. అంటే అది ప్రజల కోసం కదా సార్ అది కట్టేది. అవును, ప్రజల కోసమే. ఎవరికి చిత్తశుద్ధి ఉండాలి? వదిలేసి ఉండమంటే అర్థం ఏంటి? ఉన్నారు, వదిలేసే ఉన్నారు. మన అనాథ చూపు చూస్తున్నారు. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాల మీద ఇంకెంతకైనా ఎవడో చెప్పగలరా? కనబట్లేదా నీకు? ఎంత వివక్షకు గురవుతున్నావు మనం? అయినా ఇష్టమే, అధికారమే పరమాణం, అధికారమే పరమావధి అనుకుని పోతారు వాళ్ళు శంకరకి. వాళ్ళకి ఇష్టమే. తెలుగు రాష్ట్రాల మీద కర్రపెత్తనం చేయొచ్చు, ఎవడోడు వస్తారు కదా మన సన్నిధానంలో. కానీ అంతకన్నా అలా డబుల్ స్టాండర్డ్స్తో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఓవరాల్గా నువ్వు అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎవడు ముందు రావట్లేకపోతున్నావు. కొంచెం మంచిగానన్నా అమ్మ అనుకుంటే అయ్యా అనుకుంటే ఏదైనా పని అవుతుందని ఇక్కడ గత ప్రభుత్వంలో కేసీఆర్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ అయ్యా అని పాపానికి మీరు బీజేపీ ఒకటే కదా, మీరు బీజేపీ ఒకటే చీవతలపో తిట్టుకుని చచ్చిన వాళ్ళు మాత్రం శంక ఎక్కేస్తారు. ఒకళ్ళు ఇష్టం పడక ఒకళ్ళు జుట్లు బీక్కొని చచ్చారు, కొట్టుకు చచ్చారు, మళ్ళీ ఇష్టం కలిసిపోయి కలిసి ఉంటే కలదు సుఖం అని పాట పాడుతున్నారు వెంకటేష్ పాట. మనకి మనం వినాలి అవన్నీ. దేనికి పోయి మీరు ధర్మపోవడ దీక్షలు చేశారని తెలుగుదేశం ఉన్నాడు నోడు రాష్ట్ర ప్రయోజనాల్ని బీజేపీ ఏటి నిర్వర్తించలేదని మాకు అలకొచ్చి కోపం వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి మేము దీక్షలు చేసాం, వాళ్ళతో వెళ్ళిపోయామంటారు. శబస్ శబస్ శబస్. మరి ఇప్పుడు ఎందుకు బొత్తు కట్టినారా అంటే అవన్నీ అయిపోయా? అడుగు ఒకసారి.